స్పెషల్ విగ్రహం. ఎందుకంటే శ్రీవారి విగ్రహాలు ఇంతకుముందు చాలా చాలా మోడల్స్ చూశారు. నిజరూప దర్శనంలో చూశారు, అలాగే మొత్తం మకర తోరణతో వచ్చిన స్వామివారిని చూశారు, అలంకారప్రాయంగా వచ్చిన స్వామివారిని చూశారు. సో ఈ మోడల్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది. అలాగే స్వామివారి యొక్క ముఖము, ఆయన కిరీటము, అలాగే ఆయన తిరునామము, అలాగే ఆయన గెడ్డం చూడండి ఎంత పెద్ద గెడ్డమో, అలాగే ఆయన ఆయన కంఠానికి అలంకరించిన నగలు, అలాగే నాగ యజ్ఞోపవీతము, వరద అభయహస్తాలు. సో అలాగే ప్రతీది కూడా మీకు స్వామివారి యొక్క పంచకట్టు, అలాగే కింద పీఠము, ప్రతీది కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటాయి. ఇక్కడ చూస్తే మీరు స్వామివారి ఉంగరాలు చూడండి, వేలికి ఎన్ని ఉంగరాలు ఉన్నాయో. అలాగే ఆయన బొటన వేలు మీకు క్లియర్గా కనిపిస్తుందా? ఆయన బొటన వేళ్ళు, ఆ వేళ్ళకున్న ఉంగరాలు, సో ఆయన నడుము, ఆయన ఒక ఛాతి, ప్రతీది కూడా ఆయన మెడ కింద ఉన్న ముడతలు, అలాగే కన్నకుండలాలు, ప్రతీది కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. అలాగే స్వామివారిని వెనక భాగంలో చూద్దాం. ఇప్పుడు దాకా ఫస్ట్ భాగంలో చూసాం, ఇప్పుడు స్వామివారి వెనక భాగం వచ్చేటప్పటికి ఆయన కేశాలు